పట్నం, ఉప్పల్, చిలకానగర్, కుమ్మరికుంట బస్తీలు ఉంటారట వీళ్ళంతా. 10 ఏళ్ల సంది వీళ్ళ బస్తీలనే కిరాయికుండే గీ శాంతి, సురేష్ అనే ఇద్దరాలు మొగలుండి ఒకరికి తెలియకుండా ఇంకోళ్ళని పరిచయం చేసుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షలు దండుకున్నారట. అయితే ఆన్లైన్ బెట్టింగ్లకే అలవాటయ్యారో, స్టాక్ మార్కెట్లనే గుమ్మరిచ్చి పాడయ్యారో గానీ పైసలన్నీ ఒకరికి తెలియకుండా ఇంకోళ్ళ తన మొత్తం 1,80,00,000 రూపాయల దాకా దండుకున్నారట ఈ నలిగుట్లోలు. మిత్తిలు ఇచ్చుకుంటా 4-5 నెలల సంది ఆపేసిరట. ఇక ఇట్ట కాదు, మా పైసలు మాకు కావాలని ఒక్కొక్కరు పోయి అడిగితే ఇవ్వరికి ఇవ్వకున్నా నీకైతే పక్కా ఇస్తా పెద్దమ్మా అని ఈమెతోటి, అరే నీకు గ్యారంటీకి ఇస్తా అక్క, ఎవరికి ఇచ్చినా ఇవ్వకున్నా అని ఆమెతోటి చెప్పిందట. ఇక మరి ఎట్లా బయటపడ్డదో కానీ అందరూ ఒక్కపారి కుత్కల మీద కూర్చుంటే మీరు ఇట్లా చేస్తే నేను చచ్చిపోతా అని మందు దాగి బస్తీలో ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేసిందట ఈ శాంతి. దరిద్రం ఏంటంటే అట్లా కూడా వీళ్ళే దవాఖానకి తీసుకుపోయారట. ఆయనతో మా మీదేడ కేసు పడుతుందన్న భయంతో. ఇక అట్లట జరుపుకుంటూ వచ్చి లాస్ట్కి ఎవ్వరికి కవర్ లేకుండా జెండా ఎత్తేసిందట మొత్తానికి. ఇకేముంది, లబ్బ బొబ్బలు పెట్టుకుంటా మొత్తుకుంటా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఉరికిరంతా. ఎట్లా పెట్టి వాళ్ళని పట్టుకొని న్యాయం చేస్తామంటున్నారట పోలీసు వాళ్ళు.